బ్యాంక్ దగ్గరికి వెళ్తే మనకి ఇండియా డబ్బులు తీస్తారు. వెళ్ళేటప్పుడు పని చెప్పారు చూడండి, జమా సామాన్లు ఎత్తుకొచ్చాడు పుయ్య. ఓకే బాయ్, మిస్ యూ. హై ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఇంటికి పోవాలని చెప్పేసి అనుకుని నేనేమో అయిపోయా. ఇంటికి పోకూడదు, నెక్స్ట్ ఇయర్ పోదామని అనుకునేసి ఒక అతను అయితే ఇండియా పోతున్నాడు అనమాట. అతను ఎవరు ఏంటని చెప్పేసి మీకు వీడియోలో చూపిస్తా. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసుంటారు. టికెట్ టైమింగ్ ఏంటి, ఎన్ని గంటల ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్లో రూల్స్ ఎలా ఉంటాయి అనేది క్లారిటీ వీడియోలో చూపిస్తా. వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. పక్క వీడియోకి లైక్ చేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. రాత్రి 9 గంటలకే మెసేజ్ చేశాను అనమాట. టుమారో యూ గో టు ఫేహా 2 PM అండ్ టేక్ టు సద్దాం టు ఎయిర్పోర్ట్ అని చెప్పేసి 90 minutes ముందే చెక్ ఇన్ కౌంటర్స్ అయితే క్లోజ్ చేస్తారని చెప్పి అనౌన్స్ చేశారనమాట. వచ్చేసి 1:11 అవుతుంది. లగేజ్ అన్న ప్యాక్ చేసుకుంటున్నాడేమో, మనం వెళ్ళేసి హెల్ప్ చేద్దాము. కానీ అతను వెళ్తా ఉన్నా కూడా నేను వెళ్తా ఉన్నంత హ్యాపీగా ఉందనమాట. ఎవరికైనా సరే ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఫ్యామిలీని చూడడానికి వెళ్తున్నారంటే ఆ సంతోషం వేరే లెవెల్ ఉంటుంది. అదిగాక నేను 1 year అయింది వచ్చి, అంతే. అతను 2 years దాటేసింది. ఫేహా అనే ఏరియాకి అయితే వచ్చేసాను అనమాట. నేనేమో ఆ ఇంటి దగ్గరికి వచ్చేసా, అతను ఇంకా రాలా. పయ్యాకే కామ్ కర్తా వెళ్ళేటప్పుడు పని చెప్పారు చూడండి, జమా సామాన్లు ఎత్తుకొచ్చాడు పుయ్య. వెళ్ళే ముందు ఒక్క సెకండ్ ముందు కూడా పని చేయాల్సిందే పాపం. జమా సామాన్లు తీసుకొని పోతున్నాడు. అలా ఉంటుంది. టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. 1 నెల జీతం ఇచ్చారంట. ఏక్ మహీనా శాలరీ అయితే 1 నెల జీతం ఎక్స్ట్రా ఇచ్చారంట. మామూలుగా మా సార్లు అయితే 2 నెలల జీతం, 2 సంవత్సరాలు చేస్తే 2 నెలల జీతం ఇచ్చేస్తారు. వాళ్ళ సార్ వాళ్ళు 1 నెల జీతం ఇచ్చారు. ఇప్పుడే ఫుడ్ పెట్టించారు, తింటున్నాడు. తిన్న తర్వాత టికెట్ తీసుకొని పోయి వదిలేస్తాం ఎయిర్పోర్ట్. टिकट को वो बुक कर रहे हैं. किधर जाता है? दिल्ली में. दिल्ली पे कैसा जाएगा? यूपी है ना. ट्रेन से दिल्ली जाएगा, वहाँ उतरेगा, होटल वाला गाड़ी आएगा. होटल का बुक कर दे. हाँ, होटल में जाएगा. हाँ, उसके बाद सुबह में होटल में जाएगा 3 बजे. शाम को 8 बजे 8:30 बजे ट्रेन पे बैठेगा. ओके. सुबह में मेरे एरिया में छोड़ेगा 10-11. ఆయనకు వచ్చేసి వేరే దగ్గర రూమ్ అనమాట. డ్యూటీకి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్నలతో పాటు ఉంటాడు ఈ రూమ్లో. సో అది డబ్బులు వచ్చింది 210 కేడి 210 దినార్లు. డబ్బులు నీ దగ్గర పెట్టుకో, నేను అకౌంట్ నెంబర్ పంపిస్తే వెళ్ళిన తర్వాత ఆ అకౌంట్కి ఏం చెప్పేసి చెప్తున్నాను అనమాట. కువైట్ ఎయిర్వేస్ కాబట్టి 46 కిలోలు వచ్చింది. 23 కిలో ఒక బ్యాగు, 23 కిలో ఒక బ్యాగు, 2 బ్యాగులు అనమాట. హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 7 కేజీలు మిగిలి. బ్యాగ్ బందోబస్తు లాకేసాంబా. ఆ బండి తోలుతున్నాడు. ఎండ తాగలకూడదు బండికి అని చెప్పేసి పెడుతున్నాడు. బ్యాటరీ ఓపెన్ చేసి బ్యాటరీకి కనెక్షన్ తీసేసాడు, బ్యాటరీ డౌన్ కాకుండా. ఇక్కడే ఉంటుంది ఇంకా బండి వచ్చిందాక. ఇతను పర్సనల్గా వాడుకుంటాను అనమాట దీన్ని. వీళ్ళంతా ముగ్గురు ఒక రూమ్లో ఉన్నారనమాట. అంటే వచ్చినప్పుడు వాళ్ళ రూమ్లోనే ఉంటా ఉన్నాడు. ఇండియా డబ్బులు చేంజ్ చేసుకున్నాడు. కిतना 8,000 బ్యాంక్ దగ్గరికి వెళ్తే మనకి ఇండియా డబ్బులు అయితే ఇస్తారు. ఏ దేశానికి వెళ్ళాలంటే ఆ దేశం డబ్బులు అయితే ఇస్తారు, మనకి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో 8,000 చేంజ్ చేసుకున్నాడంట ఇండియా డబ్బులు. అన్ని 500 నోట్స్. బస్ 2 అవుతుంది టైము. 6:30 ఫ్లైట్ అంట. ఓకే బాయ్, మిస్ యూ. వెళ్తున్నాడు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేదానికి లేదని చెప్పారు అనమాట. కువైట్ ఎయిర్పోర్టు, కువైట్ టెర్మినల్ 4 అనమాట ఇది. ఇక్కడ పార్కింగ్ దగ్గర నుంచి వదిలిపెట్టి లోపలికి వెళ్దామని చెప్పేసి అనుకున్నా. ఇక్కడి నుంచి లోపలికి అయితే పంపించట్లేదు అనమాట. సో చెకింగ్ దగ్గర కూడా జస్ట్ ప్యాసింజర్ మాత్రమే, ఎవరినంటే వాళ్ళని అలో చేయట్లే. చాలామంది రూల్స్కి భయపడి ముందే వెళ్ళిపోతున్నారు. కరెక్ట్గా వెళ్ళి గంట అవుతుంది. అతను ఫోన్ చేశాడనమాట నాకు. लगेज पूरा जाता है. हाँ, मिल्क पाउडर डब्बा लेके जाता है तो नहीं है. क्या चीज? मिल्क पाउडर है ना, कुवैत मिल्क पाउडर नहीं लेके जाता. हाँ, ओके. पिछली बार लेके गए अभी बोलते हैं अलाउड नहीं, इसके लिए नहीं लेके. वो अलाउड नहीं है. हाँ, ओके. कब से इसके लिए नहीं लेके. ठीक है. एंजॉय करो फैमिली से. ओके. हाँ, आओ. मिस यू. बात 3 महीने के बाद देखेगा. ఓకే. చూసారు కదా, మాట్లాడా.
ఇతనైతే పాల డబ్బాలు తీసుకోమలేదంట. అతని వెనక పక్క ఎవరో పాల డబ్బాలు తీసుకొని వచ్చేదానికి అలో లేదు, తీసేయమని చెప్పారంట. తీసేసినా కూడా అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొచ్చుకునేటోళ్ళు, లేదంటే ఎయిర్పోర్ట్లోనే అక్కడే పక్కన పెట్టేస్తారు. అక్కడ పనిచేసే వాళ్ళు కానీ లేదంటే దాన్ని ఇంకా ఎవరికో అదృష్టం ఉన్న వాళ్ళు తగులుకుంటారు అనమాట. అలాగా ఇప్పుడు పర్సన్ పోవట్లేదు, జస్ట్ ప్యాసింజర్ మాత్రమే వెళ్తున్నాడు. అతనితో పాటు పర్సన్స్ని ఎవరిని లోపలికి అలో చేయట్లే. మనం ఏదైనా పాల డబ్బాలు ఇంకా ఏదైనా వగేరా రేషన్కి సంబంధించి తీసుకోపోయినారంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ముందే లగేజ్ ఏమైపోతుందో ఏంటో అని చెప్పేసి ఒక టెన్షన్లో ఉంటాం. ఈ పాల డబ్బాలు లాంటివి అవి ఎత్తుకొని అక్కడ ఓపెన్ చేయమని చెప్పి అలో లేదు తీసేయమని చెప్తే అదొక తలకాయ నొప్పి. అక్కడ అందరి ముందర ఓపెన్ చేయాలి, లగేజ్లో మనం మన పర్సన్స్ ఏమైనా పెట్టుకుంటాం, అవన్నీ బాగుండదు. ఓకేనా, జాగ్రత్తగా వెళ్ళండి. చెక్-ఇన్ అనేది 2-3 గంటల ముందే ఓపెన్ చేసేటోళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ ఓపెన్లోనే ఉంటుంది 4-5 గంటల ముందు కూడా. యాక్చువల్గా కోవిడ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకి చాలామందికి జీతాలు అయితే ఎక్స్ట్రా ఇవ్వరనమాట. అతనికి మాత్రం 1 నెల జీతం ఇచ్చారు. నేను వెళ్ళానంటే 2 సంవత్సరాలకు ఒకసారి నాకు 2 నెలల జీతం అయితే ఇస్తారు. లాస్ట్ ఇయర్ నేను ఇంట్లో పని మనుషులను వదిలేటప్పుడు కోవిడ్ ఎయిర్వేసే, సో ఈ పక్క పార్కింగ్ చేసేసి ఆ పక్కకి తీసుకుని వెళ్ళి మొత్తం చెక్-ఇన్ అయిపోయి లగేజ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వెనక్కి వచ్చాను అనమాట. సో ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో చూసుకొని తర్వాత వద్దామని చెప్పి. ఇప్పుడు మాత్రం రూల్స్ భయంకరంగా మారిపోయినాయి. అండ్ 4 అవర్స్ ముందే వెళ్ళాలి, టికెట్ చూసి అండ్ పాస్పోర్ట్ చూసి లోపలికి అయితే ఎంటర్ చేస్తున్నాడు అనమాట. నాకు 2 నెలల్లో పని చెప్తున్నారు, నీకన్నా కూడా మీ అత్తగారి ఇంట్లోనే పని ఎక్కువ ఉంది, ఒక డ్రైవర్ పని ఎక్స్ట్రా చెప్తున్నారు నాకు అనేసరికి సంవత్సరానికి 10 దినాలు లెక్కన పెంచాడు. ఇప్పుడు నా జీతం వచ్చేసి 140 దినాలు అక్షరాల. కానీ అతనికి మాత్రం 6 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ఇండియాకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మాత్రమే 10 దినాలు పెంచుతారనమాట. అలాగే ఇప్పుడు అతనికి 120 దినాలే శాలరీ. చాలా బాధేస్తూ ఉంటుంది, పని కూడా చాలా ఎక్కువ చెప్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు వచ్చేసి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. కోవిడ్ పిల్లలు డ్రైవర్ని దుడుకొమ్మి వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించి ఎండ్ల కాడికి పోయి ఎక్కించుకొని వచ్చి బండిలో మాల్కి వెళ్ళి తిరిగి మళ్ళీ అందరినీ డ్రాప్ చేసుకురావాలి. అలా దోలు తీరిపోతుంది అనమాట. ఎప్పుడు వెళ్ళినా సరే 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్తాడు, 3 నెలలు అయితే తీసుకుంటాడు. జూన్ నెల, జూలై నెల, ఆగస్ట్ నెల, సెప్టెంబర్లో మళ్ళీ రిటర్న్ వస్తాడు అనమాట. యాక్చువల్గా అతను నన్ను ఎయిర్పోర్ట్లో వదలాల్సినాడు జూన్ 4వ తేదీ, కానీ మన టైం బాగాలేక అతన్ని నేను ఎయిర్పోర్ట్లో వదలాల్సి వచ్చింది. కొత్తగా కోవిడ్కి వచ్చే వాళ్ళకి చెప్తున్నా, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా, శాలరీల దగ్గర మాత్రం ఖచ్చితంగా 1-2 మాటలు అడగండి. సంవత్సరం వెళ్ళిపోయిన తర్వాత సార్ ఏదైనా కొంచెం పెంచండి, అడగడంలో తప్పలే. 5 దినాలు పెరిగినా 10 దినాలు పెరిగినా మనకి ఆదాయం మనకు ఉపయోగపడుతుంది. సో అడగకుండా 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుతారు కదా, మనం అప్పుడు దాకా వెయిట్ చేద్దాంలే అని మాత్రం ఉండగాకండి. అడిగితేనే మనకి ఏదైనా అది పెంచుతారా లేదా అనేది కూడా తెలుస్తుంది. మన ఓనర్ మంచోడు, జీతం పెంచుతున్నాడు అండ్ హ్యాపీగా చూసుకున్నాడు అంటే ఓకే. లేకపోతే ఆ 2 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళిపోయి 2 సంవత్సరాలకు ఒకసారి పోయేసి వస్తా మనం ఒక 4-5 సంవత్సరాలు పని చేసినా, 10 సంవత్సరాలు పని చేసినా, 20 సంవత్సరాలు పని చేసినా మనకు వాల్యూ అనేది ఉండదన్నమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు 2 సంవత్సరాలు మనకు వీసా పుట్టదు కదా, ఎందుకు మళ్ళీ ఇదే ఇంట్లో వచ్చి పని చేసుకుందాము, ఏదో వచ్చిన కాడికి రానిలే అని చెప్పేసి. కానీ ఆ 2 సంవత్సరాలు మనం ఏదో పని చేసుకుని ఇంటి దగ్గర కానీ ఏదో వేరే దేశం వెళ్ళేసి మళ్ళీ ఎక్స్పీరియన్స్తో కోవిడ్కి వచ్చామంటే మాత్రం 150 దినార్ల పైనే, అంటే దాదాపు 50-60 వేల రూపాయలు పైన వస్తుంది శాలరీ. ఈ డ్రైవర్ కాకపోతే ఇంకో డ్రైవర్ అని చెప్పేసి సేమ్ మనం కూడా అలానే ఆలోచించాలి. ఈ ఓనర్ కాకపోతే ఇంకొక ఓనరు. కోవిడ్ ఇంట్లో డ్రైవర్ పరిస్థితి ఇది. అసలు పంపిను రేపు సంవత్సరం పోదు అన్నాడంట, కానీ నేను ఖచ్చితంగా పోవాల్సిందే, 2 సంవత్సరాలు అయింది నేను వచ్చి అంటే పక్కా పంపించాల్సిందే. అది 2 సంవత్సరాల రూల్ అనమాట. 2 సంవత్సరాలు చేయకుండా మనం పోవాలంటే మాత్రం ఏదైనా ఎమర్జెన్సీ కారణం అయితే చెప్పాలి. నాకు అలా కాదు, నేను మామూలుగానే అడిగా పోతానని చెప్పి ఆ ప్లేస్కి డ్రైవర్ని తెచ్చుకున్నారు. అతనికి బాగాలేకుండా వచ్చింది, తర్వాత మళ్ళీ అతన్ని పంపించేశారు. నాకు తిరిగి అక్కమ్మ కొట్టారు, లాస్ట్ వీడియో చూసే ఉంటారు. సో కొంచెం టెన్షన్గా ఈ సంవత్సరం పోకుండా రేపు సంవత్సరం పోదాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. కొత్తగా గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళకి చెప్తున్నా, 2 సంవత్సరాలు ఖచ్చితంగా పని చేయాలి. 2 సంవత్సరాలు పని చేయకుండా ఒకవేళ మనకి ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే కపిల్ మంచోడు అయితే పంపిస్తాడు, లేకపోతే పంపించడు. ఇంక ఈ 3 నెలలు అతని డ్యూటీలుగా నాకే చెప్పి నన్ను ఎరగదీస్తారు. నేను ఇంటికి వెళ్ళాను అనుకోండి, నా డ్యూటీలు అతనికి చెప్పి అతన్ని ఎరగదీస్తారు అనమాట. అతనికి యాక్చువల్గా ఈ నెల జీతం పని చేసిన దానికి జీతం ఇచ్చారు 120 దినార్లు, అండ్ 1 నెల జీతం ఎక్స్ట్రా ఇచ్చారు 120 దినార్లు, మొత్తం 240 దినాలు అనమాట. 8,000 రూపాయలని మన ఇండియన్ రూపీస్లోకి మార్చుకున్నాడు. 20 దినాలు అంటే దాదాపు మనకు 36,000 రూపాయలు వస్తుంది. సో 36,000 రూపాయలు అంటే ఇంటి దగ్గర 1 నెల హ్యాపీగా గడిచిపోతుంది అనమాట. ఇంటి దగ్గర ఉన్నా కూడా మనకి నెల జీతం వచ్చినంత హ్యాపీ. పాల డబ్బాలు లాంటివి తీసుకుని వెళ్ళొచ్చా అని చెప్పి మీ క్లారిటీ కోసం అడిగా, తీసుకుని వెళ్ళకూడదంట. దయచేసి జాగ్రత్త పడండి. మీ కోవిడ్ వాళ్ళు కూడా ఇండియాకి వెళ్ళేటప్పుడు అదే ఇస్తారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గల్ఫ్ దేశాలకు కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ కోవిడ్ నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళకి ఏమేమి సామాన్లు ఎత్తుకోబోకూడదు, ఏంటి రూల్స్ ఎలా ఉన్నాయనేది ఉపయోగపడుతుంది. సో మర్చిపోకుండా షేర్ చేయండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా, బాయ్. జై హింద్.